ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పార్ట్నర్షిప్ సమ్మిట్స్ అనేటువంటివి ప్రతి సంవత్సరం జరిగేవి. వైజాగ్ లో జరిగినటువంటి అనేక సమ్మిట్స్ లో అప్పట్లో అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి సహకార హస్తాన్ని అందుకుని చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. అలాంటిది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పుట్టుబడింది. వాళ్ళు ఏ రోజు కూడా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి విధానం కానీ, పెట్టుబడిదారుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానీ మరి చేపట్టేటువంటి సందర్భమే లేదు. ఏదో మొక్కుబడిగా 2023లో జరిగిందేమో కానీ ఇక 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా మళ్ళీ పారిశ్రామికవేత్తల్ని మనం ఇన్వైట్ చేయాలి. వివిధ రంగాల్లో ఒక ఎంఎస్ఎంఈ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ఐటీ సెక్టార్ కానివ్వండి, టూరిజం సెక్టార్ కానివ్వండి, ఇలాంటి అన్నింటిలో కూడా వివిధ రకాల స్థాయిలో పెట్టుబడిదారుల్ని, పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించాలనే ఉద్దేశంతో మళ్ళీ నవంబర్ 14-15 తారీఖుల్లో వైజాగ్ లో మనకి పార్ట్నర్షిప్ సమ్మిట్ దాన్ని నిర్వహించడానికి నిన్ననే నిర్ణయించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగా ఒక వివిధ రకాల కమిటీలు వేశారు. అందులో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని ఒక కమిటీగా వేశారు. దానికి చైర్మన్ గా యువ నాయకులు లోకేష్ గారు, మన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు ఉంటారు. వారితో పాటు 4-5 మంత్రులు ఉంటారు. అందులో టూరిజం మంత్రిగా నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. ఇది కూడా రాబోయే రోజుల్లో టూరిజం శాఖలో కూడా కొత్త పెట్టుబడులు తీసుకురావడానికి, పెట్టుబడుల ద్వారా రాష్ట్రాన్ని టూరిజం లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాట. దాంతో పాటు నేను రేపు బయలుదేరి కడప వెళ్తున్నాను. ఎల్లుండ 1వ తారీఖున జమ్మలమడుగుకి పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అది అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి గండి కోట అనేటువంటి కార్యక్రమం మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ సాస్కి ప్రోగ్రామ్ కింద మన ఇక్కడ అఖండ గోదావరి లాగా అక్కడ కూడా ఒక ప్రాజెక్టు 77 కోట్లతో శాంక్షన్ అయింది. దాని తాలూకు కార్యక్రమాల శంకుస్థాపనకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం. అక్కడి నుంచి 2-3 తారీఖుల్లో ఉదయపూర్లో, రాజస్థాన్ ఉదయపూర్లో మన టూరిజం తరఫున అక్కడ జరిగేటువంటి టూరిజం ఎక్స్పోలో మన ఆంధ్రప్రదేశ్ టూరిజం యొక్క ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తాము. ఆ 2 రోజులు అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారుల్ని, ఔత్సాహిక పర్యాటక వేత్తల్ని అందరినీ కూడా ఆహ్వానించి మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి కూడా ఆ 2 రోజుల సదస్సుని కూడా మేము ఉపయోగించుకోబోతున్నాం.